రక్షణ సునాదాన్ని తీసుకొని వచ్చిన మొదటి వ్యక్తి మా అమ్మగారు. నేను చిన్నప్పుడు ఇప్పుడు మందిరం లేదు, ఇక్కడి నుంచి పెద్దూరుపాలెం వెళ్ళాలి. అక్కడ సుబ్బారెడ్డి సేవ చేస్తూ ఉన్నాడు. పెద్దూరుపాలెం ఎట్లా వెళ్ళేదంటే ఎప్పుడు లేచేదో తెలియదు, ఇంతమందికి భోజనం ఎప్పుడు రెడీ చేసేదో తెలీదు. 8కే స్థల స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని 8కే అక్కడి నుంచి నూతల పడి నడిచాలి. అవి కూడా ఉంటాయో ఉండవో అక్కడికి. అంత ఆశ ఆసక్తి. తర్వాత ఈ వెళ్ళడం అన్నగారు ఇటు వచ్చి సువార్త చేయడం, సేవ చేయడం, ఎంతో కష్టపడి ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడుతూ వచ్చారు. ఎంత ప్రేమ అంటే అది చెప్పలేనిది, అలివి కాదు. సువార్త చేసి చుట్టుపక్కల నూతలపాడు, ఆదిపూడి చుట్టుపక్కల గ్రామం సువార్త చేసి సాయంత్రం ఎర్రవరపాలెం వచ్చేవాడు. నాకు తెలుసు కానీ చిన్న చర్చి ఉండేది, పెంగిటిల్లు. ఆయన ఎప్పుడైతే వచ్చి అట్లా తలవాల్చాడో నేను ఇంట్లో ఉండేవాడిని, వెంటనే పంపించేది అక్కడికి. అన్నకి ఏమన్నా కావాలేమో చూసిరా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన కూడా చాలా శ్రమపడి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మ పంపించిందన్నా అంటే చాలా నవ్వుతూ ఉండేవాడు. ఏంది రాజు, నీ రాజ్యం ఎట్లా ఉంది అనేవాడు. ఎప్పుడు చేసిందో వంట నేను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి రెడీ అయిపోయింది. ఇది చేసినవన్నీ నా చేత పంపిస్తూ ఉండేది. నేనే తీసుకొని వెళ్ళి ఇక్కడ సర్వ్ చేస్తూ వచ్చేవాడు. చిన్నప్పుడు ఎంత క్రమశిక్షణ పెంచిందంటే ఎలా చెప్తూ వచ్చాడు అన్నయ్య. దేవుని విషయాల్లో అసలు రాజీ పడేదే కాదు. చాలా కఠినంగా ఉండేది. ఎంత భయం అంటే అంత భయం అమ్మని. అంతగా ప్రేమించేది, దేవుని విషయాల్లో అంత కఠినంగా శిక్షించేది. సరే అప్పుడు మాకు తెలియదు కాబట్టి ఈయన ఇంత భయంకరంగా శిక్షించింది అనుకుంటామే కానీ దాని యొక్క ఫలాలు ఇప్పుడు రుచి చూస్తున్నామని చెప్పగలం. సమయం ఉన్నంత వరకు, ఆమె హుషారుగా ఉన్నంత వరకు మందిరానికి వెళ్తా వచ్చింది. సరే రాను రాని వెళ్ళలేని పరిస్థితి, తీసుకెళ్ళలేని కూడా పరిస్థితి. మీరు ఇక్కడ స్థానిక సంఘంలో కూడా ఉన్నారు. ఒక వారం అయితే మేము పరిచర్యకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏదైనా ఒత్తిడి చేసినట్ట, అమ్మ నేను ఆదివారం మందిరంలోకి వెళ్ళి ఆరాధించాలి. అవి ఎట్లా దించారో తెలుసా? అటు రావడానికి చాలా దూరం. ఒకళ్ళకి అలివి కాదు, ఒక నలుగురు పట్టుకొని
ఈ గోడ దించి మందిరంలో తీసుకొని వెళ్ళారు. ఆ రోజు ఎంత సంతోషం, ఎంత ఆనందం, స్పష్టంగా బిగ్గరగా వాటి వెలుగులో ఆరాధించేది. ఆరాధిస్తూ ఉంటే పక్షులాగా వినాల్సిందే. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. అసలు చదువు రాదు, మాకు కనువిప్పేదంటే మీరు చదువు వచ్చిన వాళ్ళమే అంత తీవ్రత ఉండదేమో. బైబిల్ చదవాలని చదువు నేర్చుకున్నాను. సుమారుగా 55-60 సంవత్సరాలప్పుడు ఆలు నేర్చుకుంది. ఆ సమయంలో ఆలంటే పెద్ద బాల శిక్ష అని ఇక్కడ మన స్కూల్లో సాయంత్రం బళ్ళు అంటారు, నైట్ స్కూల్స్ వస్తాయి. అప్పుడు బుక్స్ ఇచ్చేవాళ్ళు, స్లేట్ ఇచ్చేవాళ్ళు. అది ఎట్లా సేకరించిందో సేకరించి రాస్తూ అవన్నీ గుడింతాలు నేర్చుకొని పిల్లవాడు అటు రోడ్డు మీద పోతే చూసి అబ్బాయి రాని పిలిచి అవి నేర్చుకుంటా ఉండేది. నేర్చుకుని చివరికి బైబిల్ చదివింది. అసలు ఆశ్చర్యం, బైబిల్ చదువుతూ ఉండేది. అసలు ఏమి బైబిల్ తీయటం రాని వ్యక్తి, చదువు రాని వ్యక్తి చివరికి బైబిల్ చదివింది. ఎంత ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. డిసెంబర్ 31 వస్తుంది అంటే